హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి చాలామంది వెయిట్ చేసేటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో చెప్తాను. సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ చేస్తుంది, కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సాధన ఫుల్ కోర్స్ని అఫీషియల్గా లాంచ్ చేశామండి. 1 year వ్యాలిడిటీతో 499 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఈ ఆఫర్ మీకు ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తూ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. మీరు డెమో క్లాసెస్ చూసి ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్తే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ తీసుకోండి. అలాగే ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కలిపి మెటీరియల్గా అందిస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500+ బిట్స్ ఉన్నాయి. జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కలిపి మనకి 20,000+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్టాటిక్ జీకే, ఎస్ఎస్సి జీడీ, ఎంటీఎస్, సీజీఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ వారు అఫీషియల్గా ఫ్యూ డేస్ బ్యాక్ మనకి 2025-26కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి 10th ఎగ్జామినేషన్స్ క్యాలెండర్ యొక్క నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్స్, ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే మనకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి 27th మేన మనకి రిలీజ్ అవుతుందండి. 25th జూన్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జూలై, ఆగస్టు 2025న మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్నా మీకు 5 to 6 months మాత్రమే టైం ఉంది. చాలామంది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చదువుదాంలే అని చెప్పేసి చాలామంది 80 to 90% ఆఫ్ క్యాండిడేట్స్ అస్సలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ తీయడం మొదలు పెడతారు. సో అలా చేయడం వల్లే చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ క్రాక్ చేయలేకపోతున్నారు. ఎవరైతే జెన్యూన్గా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని చెప్పేసి భావించేటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారు అట్లీస్ట్ 6 months నుంచి కానీ లేదా 1 year నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇప్పుడు 6 months టైం అయితే ఉందండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం కూడా ఉండదు. చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు, లక్షల్లో మీకు అప్లికేషన్స్ అయితే వెళ్తూ ఉంటాయన్నమాట ఎస్ఎస్సికి సంబంధించి. సో వారందరినీ మీరు దాటుకొని ఉన్నటువంటి ఆ 5,000+ వేకెన్సీస్, ఇవి మనకి 10 వేకెన్సీస్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి 4,000 వేకెన్సీస్తో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి 5,000 వేకెన్సీస్తో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ 5,000 వేకెన్సీస్లో ఒక వేకెన్సీ మీది అవ్వాలి అంటే, ఒక జాబ్ మీది అవ్వాలి అంటే ఈ 6 months మీరు ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో దీనికి సంబంధించి కూడా మనం కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ కోర్సెస్ తీసుకున్నా మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తుంది. వారికి కూడా ఒక మోటివేషన్ వస్తుందన్నమాట. సో వీరందరూ ప్రిపేర్ అవుతున్నారు, మనం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మీలో ఎవరైతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వారు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 types ఆఫ్ జాబ్ రోల్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి పోస్టులని భర్తీ చేస్తారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా వైడ్గా చాలామంది క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారు. ఈ పోస్టులన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి ఎల్డీసీ, జేఎస్ఏ, డిఈఓ పోస్టులు అనమాట.
సో ఈ పోస్టులకి మీకు చాలా మంచి శాలరీ కూడా ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు 35 నుంచి 40,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వండి. ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలండి. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఈ ఏజ్ లిమిట్తో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీకు పైన మెన్షన్ చేసినటువంటి 18 నుంచి 27 సంవత్సరాలకి సంబంధించి మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకొని మీకు ఏజ్ లిమిట్ సరిపోకపోతే ఈ ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ప్లస్ 3 ఇయర్స్ యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వారు అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది చూసుకుంటే ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే సైన్స్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అదే ఎల్డీసీ లేదా లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులు, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మినిస్ట్రీ పైన మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ మినిస్ట్రీ కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టులకు అప్లై చేయాలి అంటే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అంటే ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ స్ట్రీమ్ అయినా ఆర్ట్స్ స్ట్రీమ్ అయినా ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీకు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మీకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కల్పిస్తారు. మనకి ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజన్ల వారీగా మనకి పోస్టులు అయితే ఉంటాయి. సో మనది సౌతర్న్ రీజన్ కిందకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి ఈ 4 రాష్ట్రాలు కలిపి మనకి సౌతర్న్ రీజన్ కింద ఇవ్వడం జరుగుతుంది. సౌతర్న్ రీజన్లో మీరు ఏ స్టేట్కి సంబంధించి అయినా మీరు పోస్టింగ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ వస్తుంది, లేదా చెన్నైలో పోస్టింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మన సొంత జిల్లాలోనే మనం ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా మనకి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అవకాశం అయితే కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ వారికి పాత 13 జిల్లాలు అయితే ఉంటాయి. తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 2 టైర్స్ అయితే ఉంటాయి. టైర్ 1, టైర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇందులో మనకి టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, టైర్ 2కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో టైర్ 1కి సంబంధించి చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ ఉండే విధంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అథమెటిక్ స్కిల్స్ ఉన్నాయా లేదని చెక్ చేసే విధంగా 25 క్వశ్చన్స్ మీకు 50 మార్క్స్కి రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. టోటల్ మీరు 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇంగ్లీష్, హిందీతో పాటు మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 10+2 బేస్డ్ ఎగ్జామినేషన్ అయినా కూడా మనకి ఫ్యూ ఇయర్స్ నుంచి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా మనకి కొత్తగా ప్రాసెస్ని అయితే తీసుకురావడం జరిగింది. సో టైర్ 1కి సంబంధించి 0.5 మార్క్స్ మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా రాంగ్ పెడితే మీకు కరెక్ట్ అయినటువంటి మార్కుల నుంచి 0.5 మార్క్స్ నెగిటివ్ కావడం జరుగుతుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి సెక్షన్ 1లో మాడ్యూల్ 1 కింద మ్యాథమెటికల్ ఎబిలిటీస్ నుంచి, అలాగే మాడ్యూల్ 2 కింద రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 60 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. 60 × 3 180 మార్క్స్. సో 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సెషన్ 1 మనకి 2 hours and 15 minutes అయితే ఉంటుంది. సో ఈ సెషన్ 1లో చూసుకుంటే మనకి సెక్షన్ 2లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 కింద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి
40-20 క్వశ్చన్స్ చొప్పున. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, టోటల్ 60 క్వశ్చన్స్ వస్తాయి. 60 × 3 180 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ 20 మినిట్స్లో మీరు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అయితే ఇది 20 మినిట్స్ స్క్రైబ్కి సంబంధించి ఎక్స్ట్రాగా పెడతారు. తర్వాత మనకి ఇక్కడ సెక్షన్ 3 చూసుకుంటే మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మనకి 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 × 3 45 మార్క్స్కి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 15 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సెషన్ 2 చూసుకుంటే స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఈ పర్టికులర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. పార్ట్ సిలో చూసుకుంటే ఎల్డీసీ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎల్డీసీ జేఎస్ఏ పోస్టులకు అప్లై చేసుకున్నారో వారికి ఇక్కడ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 చొప్పున మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకి టైర్ 2లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో మీరు టైర్ 2 అనేది చాలా జాగ్రత్తగా రాయాలి. ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మార్కులు మనకి పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అనేది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందండి. సో మీరు అది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండికేటివ్ సిలబస్ ఫర్ టైర్ 1 అని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే ఎస్ఎస్సికి ఉండేటువంటి సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, కాంప్రిహెన్షన్ పాసేజ్, అలాగే క్లోజ్ టెస్ట్, దీనితో పాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్, అలాగే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చూసుకుంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్, పేపర్ కట్టింగ్, పేపర్ ఫోల్డింగ్, మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, అలాగే నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, ఇలాగ మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సిలాజిజమ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. డైస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది మీకు చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. మంచిగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకుంటే మనకి నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్లో పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇండియన్ ఎకానమీ, అలాగే మనకి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వాటికి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనకి టైర్ 2 కూడా మనకి సేమ్ సిలబస్ ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. కాకపోతే మనకి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సిలబస్ అయితే సేమ్ ఉంటుంది, ఎక్స్ట్రాగా ఎటువంటి సిలబస్ అయితే ఉండదు. కాకపోతే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించి కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ ఆర్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది. సో ఈ సిలబస్కి తగ్గట్టుగా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మేము 499 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మేము మీకు ఫుల్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము తెలుగు మీడియంలో. సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లో మీకు ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది యాప్ హోమ్ పేజ్లో. ప్రతి ఒక్కరూ తీసుకోండి. అలాగే 199 రూపీస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క కోర్స్ కూడా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఆ కోర్సులు అయితే ఉంటాయి. ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీఈడి, అలాగే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కూడా యాడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. అయితే ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మీరు ఏ బుక్స్ కొనుక్కోవాలనేది చెప్తాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి బుక్ ఉంటుంది.
ఆ బుక్ ఖచ్చితంగా తీసుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ అనేటువంటి బుక్ సరిపోతుందండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కూడా ఉంటుంది, అది తీసుకోండి. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఖచ్చితంగా బుక్ తీసుకోండి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అయితే లూసెంట్స్, తెలుగు మీడియం అయితే హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి, చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ బుక్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పటి నుంచి మీరు కొనుక్కొని అలాగే మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా తీసుకుంటే మీకు 100% హెల్ప్ చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.